హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వచ్చి 6 మంత్స్ అయింది. దాని గురించి మీరు ఏపీ ప్రభుత్వం ఆ. అండ్ కూటమి ప్రభుత్వం ఆ, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్స్ అయింది. సో దాని గురించి మీకు స్పందన ఏంటి? అంటే ఎలాగ దేని అంటే ఎలా చేస్తుందంటారు? అసలు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుందంటారా లేదంటారా? అన్నిట్లో కొన్ని ఉమ్. అంటే కొన్ని అంటే కొన్ని ఏ పెన్షన్ అని ఇలాంటి రోడ్లు డెవలప్మెంట్ అని చెప్తున్నారుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా వదిలేసినవి ఎక్కువ ఉన్నాయి, చేసేవాటి కన్నా కూడా వదిలేసినవి ఎక్కువ ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వానికి అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి మధ్య అంటే వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారండి? ఇప్పుడు ఈ 6 నెలల్లో ఆయనేమో 5 సంవత్సరాలు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు? ఇప్పుడు వీళ్ళు 6 నెలల్లో వీళ్ళు మనం డిసైడ్ చేయలేము. కాకపోతే చేస్తారో చేయలేరు మనం చెప్పలేము. ప్రెజెంట్ అయితే 6 మంత్స్ లో చేయాల్సినంత డెవలప్మెంట్ అయితే చేయలేకపోయారు, చేయలేదు. అంటే ఇంకో ఇప్పుడు సూపర్ 6 అన్నారు, వాటిలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. పెన్షన్ పెట్టారు, దీపం పథకం 3 సిలిండర్లు ఇచ్చారు తప్పిస్తే, ఇంకా వాలంటీర్లకి 10,000 జీతం అన్నారు, రాంగ్. నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి ఏదో తల్లికి వందనం అన్నారు, అది రాంగ్. నిరుద్యోగ వృత్తి అన్నారు, అది రాంగ్. ఇట్లాగా ఉన్నాయి సంథింగ్. ఓకే బ్రో. అంటే వచ్చేసి ఇంకా నయం జగన్ పోస్ట్ పోన్ చేసుకుంటా మెగా డిఎస్సి అని పోస్ట్ పోన్ చేసుకుని వాడు 5 సంవత్సరాలు పెట్టాడు. ఇది రాగానే నా మొదటి సంఘం మన మీద ఇది అన్నాడు, అది మిస్ అయ్యింది. పాపం వాళ్ళని చూసుకుంటే 6 సంవత్సరాలు అవుతుంది మెగా డిఎస్సి. వాళ్ళు కన్నీరు రెక్తులు నెత్తురాయి కారుతున్నారు, నెత్తరు కన్నీరు. అంటే నిరుద్యోగులకు అంత ముందే వచ్చినప్పుడేమో 500 ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో 2,000 ఇస్తా అన్నాడు. అసలుకి అప్పుడు ఇవ్వలేదు, 3,000 అన్నాడు. 3 నెలల తర్వాత అన్నాడు, 6 నెలలు అయింది, అరి గురిలేదు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు ఏపీలో. మీకు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆయనకున్న హోదాకి చాలా చేయొచ్చు, ఏమీ చేయట్లా. కాకపోతే ఇది టూరిజం లాగా చేస్తున్నాడు. ఆడికెళ్ళి అంటే ఇంతవరకు ఈ గిరిజన ప్రాంత ప్రజలని ఎవరు కలవలేదు. మా దగ్గరికి ఏ నాయకుడు రాలేదు. ఇతను హ్యుమానిటీ ఉన్న నాయకుడు, లో గ్రౌండ్ లెవెల్ ఇది తెలిసిన నాయకుడు, పేద ప్రజల నాయకుడు, ఇట్లా అనేదే ఎక్కువ ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీలో, దాని గురించి మీకు ఎలా కష్టపడ్డాడు, అయ్యారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్స్ అయింది. సో దాని గురించి ప్రతి ప్రభుత్వంలో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. గత జగన్ ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి ఇలాంటివి ఇచ్చి ఆయన ప్లస్ చేశాడు. వీళ్ళు అలాంటి ఎగ్గొట్టినా కొంచెం డెవలప్ చేస్తున్నాడు, రోడ్లు గీడ్లు అలా. ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ప్లస్లు ఉంటాయి, ఈ ప్రభుత్వంలో మైనస్లు ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే కూటమి ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటే మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ప్రజలు ఈసారి ఇప్పుడు జగన్ మొన్న సరిగా చేయలేదని ఈసారి దారుణంగా చేశారు. ఈయన సరిగా చేయకపోతే ఇంకో టైం ఉంది కదా. ప్రజలు ఇవాళ అందరూ మేల్కొన్నారు, ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదని అన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా ఏ ఇవ్వడు లేడు. ఇప్పుడు మొన్న జగన్ చేసిన తప్పు ఏంటి, ఒక మద్యపానం, రోడ్లు ఇలాంటివి కొన్ని చేశాడు కాబట్టి దారుణంగా ఓడించారు. ఇదే తప్పు ఏం చేశాడు, ఇంకొక హామీలు ఇచ్చి వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2019లో ఓడిపోయాడు అంటే కూడా ఎందుకు ఓడిపోయాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చగా. అంటే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అసెంబ్లీలోనూ చేతులు ఎత్తేసాడు. గెలవాలనుకుంటే లచ్చి చెప్తారా బాబు, వేసి ఎరుగుతోడికి ఉండాలి సిగ్గు. నేను గెలవాలనుకున్నా ఒక ఎమ్మెల్యేగా గెలవాలని. కాకపోతే మనం ఆలోచించి చేయాలి. మనం గెలవాలనుకున్నప్పుడు 100 చెప్తాం, నేను గెలవాలనుకుంటే 100 చెప్తా నేను. అది జనాలు ఆలోచించాలి, మనకి ఎవరు ఏంది. గెలిచిన తర్వాత ఈ నాయకుడి దగ్గరికి మనం వెళ్తే అతను మనకి సమాధానం చెప్తాడా లేదా అనేది ఒక్కటి ఆలోచించుకొని ఒక గ్రామ స్థాయి నుంచి అయినా, మండల స్థాయి నుంచి అయినా, ఎమ్మెల్యే స్థాయి నుంచి అయినా ఆలోచించి ఓటేయాలి. అది వరకు. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యారు, దాని గురించి అది నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. అంటే మెగా ఫ్యామిలీతో పాటు మేజర్ గా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వానికి ఎక్కువ అభిమానిని. తర్వాత సినిమా పరంగా తీసుకుంటాను. సినిమా పరంగా తీసుకున్న తను ఏది ఒక వల్గారిటీ అలాంటిది ఏం లేని సినిమాలు చాలా చేశాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే తను ప్రీవియస్లీ తీసిన ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడున్న ఆడియన్స్ ప్రకారము కొంచెం సోషల్ సైడ్, కొంచెం ఏమంటారు ఫైటింగ్, ఇట్లాంటి మాస్ క్యారెక్టర్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు కొన్ని సినిమాలు అట్లా వస్తున్నాయి. కానీ ప్రీవియస్ సినిమాలు తను చూసుకుంటే కంపల్సరీ ఒక ఫస్ట్ సాంగ్ అనేది నేషన్కి సంబంధించింది ఉంటుంది, అట్లాంటి సినిమాలు తీశాడు. సో కాబట్టి తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తను మాట్లాడే విధానం, తను చేసే పనులు కూడా ఏంటంటే నార్మల్ ప్రజలకు యూజ్ అయ్యేలాగానే ఉంటాయి. కాబట్టి తను డిప్యూటీ సీఎం కాదు, ఈవెన్ సీఎం అయినా కానీ ఖచ్చితంగా దాన్ని అందరూ ఆహ్వానించాలి. యాజ్ నేను తెలంగాణ అయినా కానీ పర్సన్గా ఖచ్చితంగా తను డిప్యూటీ సీఎం అయినందుకు ఖచ్చితంగా నేను హ్యాపీ బ్రో.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్స్ అవుతుంది. అవును. 6 మంత్స్ ప్రభుత్వం మీద ప్రజెంట్ అయితే అంటే నేను అక్కడ ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ రివ్యూస్ ప్రకారం అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే సాటిస్ఫైడ్ ఉన్నారు బ్రో. ఇంకొకటి ఏంటంటే మనం ఈ 6 to 8 months లో 1 year గ్యాప్ లో మనము ఏదనేది ముందే జడ్జ్ చేయలేం, ఎందుకంటే ఆల్రెడీ అది లోటు బడ్జెట్ లో ఉన్న స్టేట్ ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే. సో కాబట్టి వాళ్ళు దాన్ని ఒక పాజిటివిటీకి తీసుకొచ్చి దాన్ని ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎలా డెవలప్ అవుతారు ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే కనుక మనం అక్కడ నుండి ఏమన్నా వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ప్రజెంట్ అయితే కూడా మంచి పాజిటివ్ వేలోనే మూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ మన తెలంగాణలో మన హైదరాబాద్లో తన డెవలప్మెంట్ తన వే ఆఫ్ వర్కింగ్ ఎలా స్టైల్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి తన దగ్గర నుండి మనం ఖచ్చితంగా దాని గ్రోత్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు తను ఇప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడి టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు తను ఒక ఐడియాలజీ ఏంటంటే ఒక ఫ్రేమ్ అనేది రిలీజ్ చేశారు రీసెంట్గా, ఛార్జింగ్ రోడ్స్ అనేవి రిలీజ్ చేశారని చెప్పారు. ఎలక్ట్రిసిటీ మనం ఏవైతే ఎలక్ట్రిసిటీ వెహికల్స్ రోడ్ మీద వెళ్తే ఆటోమేటిక్గా అవి ఛార్జ్ అయిపోతాయి ఆ బ్రిడ్జ్లో. సో ఆ ఐడియాలజీ తను అంత అడ్వాన్స్డ్గా ఆలోచించే పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అది మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ గవర్నమెంట్ అయితే కనుక. అయితే మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ఒకటి ఏపీలో నడుస్తుంది. దీని గురించి అట్లా అని ఏం లేదు బ్రో. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, ఏ స్టేట్ అయినా అంతే. వాళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియో ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. ఇంకా దాన్ని ఇంక్రిమెంటల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు ఆ ఇన్కమ్ సోర్స్ ని వన్స్ వాళ్ళు పాజిటివ్ లోకి జనరేట్ చేశాక ఖచ్చితంగా మనము వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని అయితే అనుకుంటున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్ గురించి ఆలోచిస్తున్నారు, గ్యాస్ సిలిండర్స్ది జరిగింది. సో ఇంకా వాళ్ళు రీసెంట్గా ఇచ్చినాయి అంటే ఒక 6 మెయిన్ వాళ్ళు ప్రపోజల్స్ ఇచ్చారు. దానిలో 2 అయ్యాయి కాబట్టి రిమైనింగ్ 4 వాటికి కొంచెం హై బడ్జెట్ అనేది యూజ్ కాబట్టి దాని గురించి వాళ్ళు ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే మనం సెకండ్ ఇయర్ ఎండింగ్ ఆర్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళ దగ్గర నుండి మనం పాజిటివ్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. థ్యాంక్ యూ బ్రో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 10 సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొండెత్తిన వ్యక్తికి ఒక వాటర్ బాటిల్ అయిపోతే వాటర్ కోసం ఎంత తప్పిస్తారు, ఎవడో ఒకడు వచ్చి సహాయం చేయకపోడా, లేకపోతే నా వెనక ఎవడో ఒకడు వస్తాడా, లేకపోతే ఎవడో చేస్తారు అన్నట్టుగా కొండ మీద ఎవడో వాటర్ బాటిల్ ఇచ్చినట్టు అతను చేసిన మంచి పుణ్యాలే, అతను చేసిన కష్టాలు, అతను తిరిగిన రోడ్లు ఏమంటాయి దాన్ని ఏమంటారు, పాదయాత్రలు కానీ ఏమైనా కానీ ఎవరు సార్ దాన్ని ఏమంటారంటే, రైతు నష్టపోతే ఎవరు సార్ డబ్బులు ఇచ్చేది ఈ రోజుల్లో? రైతు నష్టపోతే ₹1,00,000 ఇచ్చిన ఏకైక వ్యక్తి మహానుభావుడు ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు. పర్చూరులో కానీ మా ఏపీలో కానీ కొన్ని చోట్ల కానీ ₹1,00,000 ఇచ్చారు మనిషి చనిపోతే. అంతకన్నా గొప్ప మనిషి ఉంటారు చెప్పండి. కానీ కూటమి ప్రభుత్వం సరిగా చేయట్లేదని అని ప్రజల నుంచి వస్తుంది. కూటమి ప్రభుత్వం చేయలేకపోతే గూగుల్ మ్యాప్లో లేని రోడ్ ఎందుకు వేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు చూస్తే అంటే మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ఒకటి జరుగుతాయి సార్, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే చంద్రబాబు గారు కొద్దిగా డబ్బులు లేకుండా ఆగిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోదు. ఎందుకంటే రెండోసారి గెలవాలన్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఉండాలన్నా సరే, రెండోసారి పవన్ కళ్యాణ్ నమ్మాలన్నా సరే పవన్ కళ్యాణ్ దగ్గర చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అయింది కదా, ఈ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? 1 year పాలన చంద్రబాబు గారు. అన్న చంద్రబాబు గారిది పరిపాలన అయితే నచ్చలేదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పవన్ కళ్యాణ్ అయితే తెలివిగా ఆలోచించి చేస్తాడు కాబట్టి అది పర్ల. కాకపోతే రాబోయే జరగకపోయేది అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్ళీ యుద్ధం జరిగి కోర్టు కొట్టుకుంటూ వస్తారు, విడిపోతే మళ్ళీ సింగల్ పోటీ పడతారు. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ డే చేసి సింగల్ కూడా అన్న ఎందుకు టీడీపీలు ఎందుకు వెళ్ళావు, అసలు కొద్దిగా ఎందుకు పెట్టుకున్నావు, వాడి గురించి నీకు తెలిసిందే కదా. తెలిసింది కూడా మళ్ళీ వాడి దగ్గరికి పోయి చేసి మళ్ళీ కొత్తగా పెట్టుకొని చేసి మళ్ళీ దానికి వచ్చి చేసేది ఎందుకు, మళ్ళీ గొడవ పెట్టి కూడా బయటికి సింగిల్ గా రావడం, ఒక సింగిల్ గా బయటకు వచ్చి ఇప్పుడన్నా వచ్చేస్తే సింగిల్ గా చేసుకోవచ్చుగా. ఎందుకు రావు సార్, మళ్ళీ ఈసారి వెళ్తే ఈసారి వస్తాగా మళ్ళీ. అదే ఏపీ ప్రజలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి మంచిగానే ఉన్నారు, అన్న. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం 50% అయితే హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి 50% హ్యాపీగా ఉంటారు. మరి అది కానీ మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా సక్రమంగా జరగలేదు అనేది అదే కదా చెప్తుంది, అదే కదా ఏంటంటే చంద్రబాబు గారికి చెప్తాడు కానీ చేసేది ఏమో చేయడు కదా. అదే అవుతుంది, ఆయన ఏదో చెప్తాడు కింద అధికారం చేయడు కదా. అదే ఉంటుంది, పైన వాడు సత్తిగా కరెక్ట్గా ఉంటాడు కానీ కింద వాడు సత్తిగా లేడు కదా. డబ్బు దోచుకోవడం సరిపోయింది. మా ఫ్యామిలీ బంగారం ఉంది, బంగారు ఈ డబ్బు వచ్చింది ఒక కారు తీసుకుని వచ్చేసి అయ్యో బంగారం కొనుక్కరాపు అని ప్రజలకి ఏం పెడతాడు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటాడు, ఇంకా డబ్బు ప్రజలకి ఏమి ఇస్తాడు. థ్యాంక్ యూ.